రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఓ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో పోగైన డబ్బులు తీసుకుని పరారయ్యారు. నాగమణి దంపతులు వెంకటేశ్వర్ నగర్లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఉన్న మహిళలతో చిట్టీలు కట్టించారు. మొత్తం 4,15,00,000 డబ్బులతో అక్కడి నుంచి ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన మహిళలు నాగమణి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఇక 5 నెలల క్రితం సైబరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు బాధితులు. ఒక్కొక్కరు 10 లక్షలకు పైగా చిట్టి వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఓ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో పోగైన డబ్బులు తీసుకుని పరారయ్యారు. నాగమణి దంపతులు వెంకటేశ్వర్ నగర్లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఉన్న మహిళలతో చిట్టీలు కట్టించారు. మొత్తం 4,15,00,000 డబ్బులతో అక్కడి నుంచి ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన మహిళలు నాగమణి ఇంటి ముందు ధర్నాకు దిగారు. 5 నెలల క్రితం సైబరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు బాధితులు. ఇక ఒక్కొక్కరు 10 లక్షలకు పైగా చిట్టి వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. చిట్టీలు వేసాను 2016లో. అప్పుడు బాగానే ఇచ్చింది. తర్వాత 2018లో వేసాను 5 లక్షలు. అయితే నా చిన్న షాపు, ఆ షాప్లో కూడా సరుకులు తెచ్చుకుంది. మళ్ళీ నా భర్త హార్ట్ పేషెంట్, అట్లా కూడా కట్టాను. సరుకులు ఇచ్చి కొంచెం కొంచెంగా పెట్టాను అన్నమాట. అట్లా కూడా నాకు ఇస్తానని హ్యాండ్ ఇచ్చింది బాగా. ఫస్ట్ 8 ఏళ్ళ నుంచి చీటీలు ఉండే 5 లక్షలకి. మళ్ళీ వేరే చోట వద్దు, నా దగ్గరే వేయండి అని చెప్పేసి 10 లక్షల చీటీలు అయితే 3 వేయించింది. ఇప్పుడు కింద నీళ్ళు వస్తాయని చెప్పేసి పేపర్లు పెట్టాను పైన, ప్లేస్ పేపర్లు. వాటిల్లో కూడా ఒకటి పెట్టేసి 10 లక్షలు తెచ్చుకుంది ఒక పేపర్ మీద. నా సంతకం కూడా లేదు. ఏమైంది, ఆమె రాకుండా ఎట్లా తీసుకుంటారు అని ఇచ్చేవాళ్ళు చెప్తే, ఆమె పేషెంట్ హాస్పిటల్లోనే పడి ఉంది, రాలేదు అని చెప్పినారట. ఇట్లా నా మీద అయితే 4 లోన్లు పెట్టిపోయింది. నాకు అసలు మాకు తినేదానికి కూడా లేదు. మా వానికి ఖర్చులకు 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ నేను వాడినే అడుక్కుంటున్నా. డబ్బులన్నీ తీసుకొని పారిపోయింది. 4వ తారీఖు ఇస్తున్నా, డబ్బులు ఇస్తున్నా, రామ్మా అని చెప్పింది. ఈరోజు ఇస్తే లేదు, అంత జనాలంతా ఇక్కడ నిండిపోయింది. 10 లక్షలు డబ్బులు రావాలి, వేరే వాళ్ళకి కూడా 2 లక్షలు ఇప్పించింది నా చేతితోటి. అవి నా చిట్టి డబ్బులు ఇవ్వకుండా ఆ వాళ్ళకి ఇచ్చింది. చేసినాం కమిషనర్, అక్కడికి వెళ్ళినాం గచ్చిబౌలి ఈఓడబ్ల్యూకి. అక్కడికి వెళ్తే వాళ్ళు చేసిన తర్వాత ఆయన పిలిపించి మాట్లాడితే ఆయన ఏం చెప్పిండు, మీరు మాట్లాడుకున్నామా, డబ్బులు అయితే ఇవ్వాల్సిందే వాళ్ళకి అని చెప్తే, కమిషనర్ సార్ చెప్తే ఆయన మాట్లాడి పక్కన వచ్చి, మేమైతే మా దగ్గర లేవు, 1 రూపాయి కూడా లేవు, 2-3 నెలలు టైం తీసుకుంటాము, ఇస్తాము, మా పొలాలు ఉన్నాయి అమ్మి ఇస్తామని చెప్పిపోయింది. అందరి దగ్గర నుంచి 60 lakhs తీసుకుందండి. తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అనింది. మేము మ్యారేజ్ కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను. ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక 1 మంత్ మ్యారేజ్ ఫిక్స్ అయిన 1 మంత్లో ఇచ్చేస్తా అని చెప్పి అనింది. మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది. మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా. ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది.